భాగవతం అందం. భాగవతులు అంటే ఏమిటి? ఎవడు కనిపించినా అందులో భగవాన్ అంతర్యాన్ని కనిపించాలి. ఎవడు మనకి ఏ పని చేసినా అంతర్యాన్ని కనిపించాలి. జయించిన కథలో క్షుణ్ణంగా చెప్తారు. మనకి కాళ్ళు పట్టేటటువంటి వాడు, మనకి తల కటింగ్ చేసేటటువంటి వాడు చాలా నీచముగా చూడకూడదు. వాళ్ళు అంతర్యాన్ని చూడమన్నాడు, అక్కడి నుంచి చూడమన్నాడు. మనకి సేవ చేసేటువంటి సేవకులలోని, కారు డ్రైవర్లోని, ఇంటి పని మనిషిలోని చూడమన్నాడు. వచ్చిన వెంటనే పని మనిషి కాళ్ళ మీద దండం పెట్టి అలా చేయక్కర్లేదు, దాన్ని చూపిస్తాడు. కృష్ణుడు ఇందులో ఎలా బిహేవ్ చేయాలని చూపిస్తాడు. హృదయం అనందు వారి ఎడల అంతర్యామిత్వం అనేటువంటి భావన హృదయం అనందు ఉండాలి. శివుడు చెప్పాడు. దక్షయజ్ఞాన్ని కూర్చున్నప్పుడు వీళ్ళు ఆవిడ మామగారులను అల్లుడు దొంగతలు లేవడని సరే కోపం వస్తుంది దక్షుడికి. ఆయన ఏం చెప్తారు తెలుసా? శివుడు నాకు సర్వమునందు వాసుదేవుడు కనిపిస్తూ ఉంటాడు, విష్ణుమూర్తిని సర్వం తెలుస్తా, వాళ్ళు కూడా దర్శించాను. కానీ వాడు నేను లేచి నా గౌరవాన్ని అర్హత సంపాదించుకుని అర్హత ఉన్నాడు కాబట్టి కూర్చున్నాను అన్నాడు. ఉంటుందా? దక్షయజ్ఞం చదువుకుందాం మనం. దక్షయజ్ఞం, ప్రహ్లాద చరిత్ర ఇవన్నీ ఇందులో వస్తాయి, భాగవతంలో వస్తాయి. ఇలాగ మొత్తం మనిషి మర్చిపారేస్తాయి ఈ కథలన్నీ కూడా. మంచిది ఏం చేయాలి మనం? అంతర్యామిని మరవరాదు. అంచేది మొట్టమొదటి సృష్టి అంతా చెప్తాడు. ఎన్ని అవతారాలు ఉంటాయి? 27 అవతారాలు, 21 అవతారాలు, రకరకాల అవతారాలు, సృష్టి ఇవన్నీ మొదట్లోనే వచ్చేస్తాయి. దీనిని గురించి తెలుసుకున్నప్పుడైనాను దాని యందు భగవంతుని అంతర్యామిత్వం మరవరాదు. కథలను, వ్యక్తులను, స్వభావములను భగవంతుని యందు ఆరోపించి తెలుసుకున్నంత తడువు ఆ సమస్తము వారి హృదయముల యందు భగవంతుని యొక్క క్రీడ. మాస్టర్ గారు రాసినటువంటి ఒక సెంటెన్స్ భాగవతం ఇంట్రడక్షన్లో, భాగవతం ఇంట్రడక్షన్స్ అన్నీ నేను మోస్ట్ ఆఫ్ ఇట్ నేను డిక్టేషన్ తీసుకున్నాను. అందులో 40-50 సెంటెన్స్ ఉంటాయి ఇంట్రడక్షన్. ఇదంతా ఇంట్రడక్షన్ మనం చదువుతాం. ఒక సెంటెన్స్ ఒక జన్మ సరిపోతుందండి. ఆ మహాత్ముడు అయినటువంటి ఆయన ఎలా రాశాడో, ఎక్కడి నుంచి రాశాడో కూడా మనకు తెలియదు. ఇలా కూర్చొని చెప్తాను. ఇవాళ నేను చెప్తున్నాను, నన్ను నమ్మండి. ఇలా కూర్చొని చెప్పారు, రాసుకునేవాడు. రాసిన తర్వాత మళ్ళీ దాన్ని చూసేవారు కదా. రవిశర్మ, నేను, కృష్ణస్వామి అని ముగ్గురు ఎక్కువ మ్యాక్సిమం ఆయనకి రాసినటువంటిది భాగవతం. నాకు ప్రూఫ్లు కరెక్ట్ చేసినటువంటిది, వాటిలో ఉండే చదువుకున్నది. కొంచెం ఏదో చిన్నప్పుడు ఏదో భాష పడిన పేస్తాను నేను కాబట్టి వాడు ఇద్దరు తెలుగు మేలు, సంస్కృతి ఎమ్మెల్యే చేస్తారు కాబట్టి ఏమన్నారు, తెలుగు ముక్కలు చిన్నప్పుడు నేర్చుకున్నాం కాబట్టి తప్పులు రాయకుండా రాయగలం. సంస్కృతం పెద్ద పండితులు కాకపోయినా తెలుగు యందు మాకు డిక్టేట్ చేసి వదిలేసేవారు. ఆయన అంతా ఆయన చెప్తుండేటప్పుడు రాత్రి 10-11 అప్పుడు ఆయన డిక్టేట్ చేస్తున్నప్పుడు ఒక సెంటెన్స్ చెప్తుండేటప్పుడు సెంటెన్స్ లోనికి వెళ్తే ఆ రోజు అంతా ఆనందంగా ఉండేది. అలాంటి సెంటెన్స్ భాగవతం అధ్యయనం కానీ తెలుసుకోవాల్సింది కానీ ఏం లేదు. ఇందులో ఏం ఉండదు సార్. మంచి పాట అవతల పడుతుంటే ఇది ఏ రాగం, ఏ తాళం వేస్తున్నారు అనుకున్నాడు అనుకున్నా అదా పాట విన్నాను లేదని లెక్క. దాని తాళం గురించి పక్కన కూర్చుంటుంటారు. అప్పుడన్నా కళాభారతిలో నా దురదృష్టం ఉన్నప్పుడు ఆ స్టేజ్ మీద పిలుస్తారు, సంగీతం వినడానికి ఫస్ట్ రోలో కూర్చుంటాను. ఆ పక్కన ఉంటాడన్నమాట. ఇదండి కమాస్, చాలా బాగా పాడుతున్నారు, ఇందులో ఈ గతి ఈ జడ్జి చాలా బాగా వేశారు, ఇలాగ ఉంటుంటారు అనమాట. అంటే పాటాడు బాగుంది, ఆడి వెండో నన్ను విన్నాడు. సినిమాలో కూడాను పక్కన కూర్చుంటారు. ముందు కదా వీడు చూస్తుంటాడు. అప్పుడు కూడా చచ్చాం అనమాట. టిస్యూ చూస్తున్న ముందుగా చెప్పేస్తుంటారు. వాళ్ళని ఎప్పుడు పట్టుకెళ్ళకూడదు మన సినిమా. నోరు మూసి కూర్చునే వాళ్ళని తీసుకెళ్ళి సినిమా కాకుండా ఇంకేదో మాట్లాడితే వాడిని చూడాలి. సినిమా గురించి మాట్లాడేవాడిని. మంచి సినిమా చూడాలంటే ఇక్కడ పక్కన ఇదే సోదా. ఇంకా నా ఇప్పుడు ఇంకా తగ్గిపోయింది అనుకోండి. ఇప్పుడు కొంచెం భయపడిపోతున్నాను నన్ను చూసి. గురుగారు అన్న పేరు వచ్చేసింది కదా. అంత పూర్వం ఉంటే అప్పుడంటే అక్కడికి వెళ్ళేవానంటే వాడికి కొటేషన్ ఎంత ఇచ్చావు అక్కడ సినిమా చూస్తుండగా వాడు 2 రూపాయలు వేసాడే మనం 180 సినిమా అవుతుండగా ఇదంతా మాట్లాడుతుండేవాడు. వాడు అలాంటి వాళ్ళు కొందరు ఉంటారు మహాత్ములు. వాడు ఎందుకు వస్తాడు సినిమా అర్థం కాదు, దొండుగా బయట కూర్చొని మాట్లాడుకోవచ్చు. భాగవతం కూడా అటువంటిది. డిస్కస్ చేయకండి. పైథాగరస్ సెంటెన్సెస్ అని ఉంటాయి. నెవర్ డిస్కస్ అబౌట్ ఆ పైథాగరస్ సెంటెన్స్ అని అంటాడు. పైథాగరస్ సెంటెన్స్ ఎలాగుంటాయంటే
ది క్రియేషన్ కమ్ ఫ్రమ్ సీమింగ్ నథింగ్ టు ఎవర్ అండ్ సంథింగ్. అట్లా ఎక్స్ప్లెయిన్ చేసేది ఏముండదు. దాన్ని ధ్యానం చేస్తే ఒక జన్మ పడుతుంది దాని గురించి అర్థం అవడానికి. అటువంటి సెంటెన్సెస్ మాస్టర్ గారు రాసినటువంటి వీటికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏముండదు. వరకు చదువుకొని హృదయంలో తీసుకోవటం. కథలను, వ్యక్తులను, స్వభావములను భగవంతుని యందు ఆరోపించి తెలుసుకున్నంత తడవును ఆ సమస్తము వారి హృదయం అని అందు భగవంతుని యొక్క క్రీడ. ఆ క్రీడలలో గోచరించుల పాత్రల రాగద్వేషములు, పాపపుణ్య ప్రవర్తనలు ఎవరికి నష్టం కలిగించవు. అదైనా ఒక కథ చూస్తుంటే, ఒక కథ రాసుకుంటూ ఉంటే వ్యక్తులంతా వెళ్తూ ఉండేటప్పుడు వాళ్ళలో ఉండేటటువంటి వ్యక్తుల యొక్క స్వభావాన్ని కూడా భగవంతుని యొక్క స్వభావంగా కానీ మనం చూడడం మొదలుపెడితే మనకు అంటటం మానేస్తుంది. మనం అంటించుకోవటం ఉండదు. సినిమా చూసినట్టుగా ఉంటుంది జీవితం. కొందరు వస్తారు, మనకి చాలా పెనవేసుకుని పోతారు. నువ్వే తప్పలేదు, ఐ లవ్ యూ అని చెప్పేస్తారు. తర్వాత ఒక నెలలు అయిపోయిన తర్వాత, 2 నెలలు అయిన తర్వాత దొంగ కూడా నాకు ఫోన్ చేయకని చెప్తారు. మారుతూ ఉంటారు. ఇది భగవంతుని యొక్క ఏం కావాలి మేస్తారు? భగవంతుని యొక్క లీలని కానీ మనం చూడటం మొదలుపెడితే ఎవడు ఎన్నిసార్లు వస్తాడు, ఎన్నిసార్లు చెప్తాడు, ఏం చేస్తాడు అనేటువంటి ఇదంతా కూడా భగవంతుడు మనకి రన్ చేస్తున్నాడు అనేది కానీ గుర్తుంటే వచ్చిన డ్రామా చూసినట్టు ఉంటుంది, కవిత్వం చూసినట్టు ఉంటుంది. కదా సతాయించి అల్లుడు దొరికారు అనుకోండి, అది భగవంతుని లీల అనుకోవాలి. కొన్నాళ్ళకి వాడు మరిపడం మొదలుపెడతాడు. వాడి మీద హాస్టిలిటీ మనకు ఉన్నంతకాలం, వాడి మీద కోపము, రాగము, ద్వేషం ఉన్నంతకాలం వాడు రియాక్ట్ అవుతూ ఉంటాడు. అందులో భగవంతుడు చూసి ఇలాంటి వాడిని వచ్చావు, వీడు మారితే బాగుండనేటటువంటి భగవంతుడికి అప్లికేషన్ పెట్టేయాలి. ఇక్కడే ఉంది మా సిస్టర్ వచ్చింది. మా సిస్టర్కి నాకు మొట్టమొదటి ట్రైనింగ్ అది 72 అనుకుంటాను. చెప్పాను ఎంత పూర్వం. ఒక 20 మోషన్స్, 20 వామిటింగ్స్ అయిపోయాయి. మాస్టర్ గారు అప్పుడే పరిచయం, నాకు కొత్తగా పరిచయం. మాస్టర్ చెప్పుకోవాలి ఇలాంటి కథలు, ఇలాంటప్పుడు చెప్పాను. పరిచయం అయినప్పుడు రాత్రి 2 గంటలప్పుడు ఇంకా చచ్చిపోతుంది అనుకోండి. ఇక్కడే ఉంటుంది రామ అని సిస్టర్, కింద ఉంది. అప్పుడు ఇటుకుని మాస్టర్ దగ్గరికి వెళ్ళాం. అప్పుడు మేము మేలోపతి, నాన్నగారు ఎంబీబీఎస్ డాక్టర్, చేత మేము ఇంట్లో అంతా ఏలోపతి, మా అమ్మగారికి ఏలోపతి బాగా వచ్చు. చుట్టూ ఏలోపతి వాళ్ళు ఉండేవారు. అదేదో ఇచ్చాడు, ఇడిచ్చాడు అని మొత్తం ఎంత అయిపోయిందో ఇంకా అయిపోయింది. ఇంకా అయిపోయింది. మాస్టర్ దగ్గర ఇటుకి తెల్లవారుజాము 4:30కో 5కో ఆటో, ఆ రోజుల్లో ఆటో ఉండేది. ఆటోలో బస్ ఇలాగ అయింది, ఏం చేయమంటారు, నేను వస్తా పదన్నా. నేను తెచ్చేవా అన్నారు. ఆటో తెచ్చాను. రాత్రి ఇచ్చారు. 4:30 అయిపోయాడు. ఇలా ఇక్కడ కూర్చునేది ఏదో ఫాస్ఫరస్ 200 డోసెస్ సార్. అంటే హోమియోపతి వాళ్ళు ఉన్నారు కాబట్టి మజ్జిగ అన్నం పిసికిసి మజ్జిగలో ఆ గుజ్జు పట్టణం అన్నారు. ఆ తర్వాత రావాలి. ఈ మందు వేసి ఆ గుజ్జు తినిపించే లోపల ఒక 20-30 జోకులు వేశారు. మళ్ళీ ఆటోలో ఆయన ఇంటికి దింపడానికి కనకలక్ష్మవారి టెంపుల్ దగ్గర నేను ఉండేవాడిని. మాస్టర్ గారు చిన్నవారితేరులో దుర్గా అమ్మవారి టెంపుల్ దగ్గర ఉండేవారు. వెళ్తుండగా చెప్పారు, ఎలా తగ్గిందో తెలుసా అని. తెలియదు. నీకు అది ఆవిడ చచ్చిపోతున్నామో టెన్షన్ ఉంది కదా, అది ఉన్నంతసేపు అట్లా జబ్బు ఉంటుంది, నువ్వు టెన్షన్ వదిలేసే వెంటనే తగ్గిపోయినావు. హాస్పిటల్స్ లో పేషెంట్లు లోపల